నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. జనరల్గా చాలా మంది మటన్ బొక్కలు, ముఖ్యంగా మూలుగ బొక్కలు తినడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఇది పళ్ళ ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పంటికి ఒక నిర్దిష్టమైన దృఢత్వం ఉంటుంది. ఎముకలు లాంటి అధిక దృఢత్వం కలిగిన పదార్థాల్ని క్రమం తప్పకుండా నమలటం వల్ల పన్ను అరిగిపోవటము లేదా పగుళ్లు ఏర్పడటం జరుగుతుంది. ఒకసారి పన్నుకు పగులు ఏర్పడితే అది మళ్ళీ అతుక్కోదు. పగులు తీవ్రతను బట్టి పన్నును ఉంచాలా లేదా తీసివేయాలా అనేది నిర్ణయించాల్సి వస్తుంది. ఇప్పటికే రూట్ కెనాల్ చికిత్స చేయించుకొని క్యాప్స్ వేసుకున్న వారు ఎముకల్ని నమిలితే పన్ను విరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో అధిక దృఢత్వం కలిగిన పదార్థాల్ని పూర్తిగా నివారించడమే మంచిదని సలహా ఇస్తున్నారు. ఎముకల్ని డైరెక్ట్గా కొరకడానికి బదులు సూప్ రూపంలో తీసుకోవటం మంచిదని సూచిస్తున్నారు. ఇది కేవలం మటన్ బొక్కలకే కాకుండా చికెన్ లాంటి ఇతర ఎముకలకు కూడా వర్తిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. మన సహజ పళ్ళు జీవితాంతం ఉండాలి అనేది చాలా ముఖ్యమని, కృత్రిమ ఇంప్లాంట్లు, క్రౌన్లు లేదా క్యాప్స్ లాంటివి సహజ పళ్లకు సరితూగవని అంటున్నారు. పళ్ళు తినటానికి, నవ్వటానికి, నమలటానికి జీవితాంతం సహాయపడతాయి. నాన్ వెజ్ ఆహార పదార్థాల్లో ఉండే మెత్తటి భాగం పళ్ల మధ్య ఇరుక్కుపోవటం కూడా దంత సమస్యలకు మొదటి సంకేతమని డాక్టర్లు చెబుతున్నారు. పళ్ల మధ్య ఆహారం ఇరుక్కుంటున్నట్లయితే చిగుళ్లు కిందికి జారుతున్నాయని, పళ్ల మధ్య ఖాళీ ఏర్పడి బ్యాక్టీరియా వృద్ధి చెంది చిగుళ్ల డ్యామేజ్ కొనసాగుతుందని అర్థం. ఇలాంటి సందర్భంలో వెంటనే దంత వైద్యుని సంప్రదించడం అవసరం. ఇక ఖరీదైన గట్టి క్యాప్స్ పెట్టుకున్న వారు కూడా ఎముకల్ని నమలడం వల్ల పళ్లకు నష్టం జరగదని భావించడం అపోహేనని చెబుతున్నారు. క్యాప్స్ ఎంత ఖరీదైనవైనా, గట్టివైనా అవి లోపలున్న సహజ పంటిపైనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి లోపలు పన్ను విరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. నాన్ వెజ్ తినటం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, కానీ అధిక దృఢత్వం కలిగిన ఎముకల్ని కొరకటం మానుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అనేక మంది రోగులు ఎముకలు కొరికి పళ్లు పోగొట్టుకున్నారని, క్యాప్స్ విరిగిపోవటం, పళ్లు అరిగిపోవటం, విరిగిపోవటం లాంటి సమస్యలతో బాధపడుతుండడం చూస్తూనే ఉన్నామని గుర్తు చేస్తున్నారు. ప్రజల్లో దంత ఆరోగ్యం పట్ల అవగాహన లోపించటం, నొప్పి వచ్చేంత వరకు వేచి చూడటం, చికిత్సకు సమయం కేటాయించకపోవటం, దంత చికిత్సలు ఖరీదైనవి కావటం లాంటివి దంత సమస్యలకు కారణాలుగా చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.